తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ఢిల్లీకి పోవడానికి కారణమేంటి? తెలంగాణ రైతుల బాధలు సీఎం రేవంత్ రెడ్డికి కనపడటం లేదా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రాతిపదికన ఎందుకు మాఫీ చేసింది? రేషన్ కార్డు లేని వాళ్ళకి మాఫీ చేయరా? కమిటీ వేస్తాం, మాఫీ చేస్తామని చెప్పడం ఒట్టి కాలయాపనేనా? కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడానికి కారణమేమిటి? కాంగ్రెస్ నేతలు మాటలు చెప్పడం తప్ప చేతల్లో లేదా? ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక రుణమాఫీ పైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని, గ్రామ స్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ముందు రుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని అన్నారు. ఇక విలేకరులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. 6 గ్యారెంటీల అమలుపైన బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి రైతుల్ని మోసం చేస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పింది నిజం. రైతుల ఖాతాలకు 7,500 కోట్లు మాత్రమే చేరినాయి. అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కుపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగులు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతు బంధు 2 విడతల్లో 7,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రం అప్పులపైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తుంది. జీతపత్యాలు లాంటి ఖచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్ప్లేస్ స్టేట్ గా ఉంది. 2014లో 300 కోట్ల రెవెన్యూ సర్ప్లేస్ ఉంటే 2023లో 5,900 కోట్లు సర్ప్లేస్ గా వారికి ఇచ్చాం. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ పైన అబద్ధాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆగస్టు 15లోగా ఎలాగూ రుణమాఫీ చేయలేదు, కనీసం ఇప్పటిలోగా చేస్తారో అదైనా ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు భరోసాని ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు మా మెడ మీద కత్తి పెట్టినా సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా, చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కూర్చొని తెలుసుకొని తమ అభిప్రాయం చెప్పాలి. అయితే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక. అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ రెడ్డి తన పార్టీ నాయకుల దగ్గర మార్కులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం అంజయ్య పార్కు ముందు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది. ఇక కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును ఖచ్చితంగా మారుస్తాం. 9 నెలల్లో రేవంత్ రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయి రావటం. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇతర ప్రాంత వ్యక్తి అభిషేక్ మను సింఘ్విని పంపారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటికి అన్ని పదవులను తెలంగాణ ఇతరులకు అప్పచెబుతుంది. ఇక అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ కోసం కోట్లాడుతాడని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చారని కేటీఆర్ అన్నారు.